హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూసారా, తాజా తాజా రేగుపళ్ళు. ఎప్పుడు కూడా నా వీడియో రేగుపళ్ళే చూపించాను, కానీ రేగు వడియాలు ఎలా పెట్టాలో చూపించలేదు కదా. ఫస్ట్ టైం రేగు వడియాలు ఎలా పెట్టాలి, మా సైడ్ రేగు వడియాలు ఎలా పెడతారో చూపించేస్తాను. ఫస్ట్ అయితే రేగుపళ్ళని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మంచివన్నీ కిందకి, కొంచెం పుచ్చులు అవి ఉన్నట్టే కదా, అవన్నీ కూడా తేలిపోతాయి. ఇవి వాష్ చేసుకునేటప్పటికి మనకి రేగు వడియాలు పెట్టడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా చూద్దాం. నేను ముందుగా 1 కేజీ బెల్లం తురిమేసి పెట్టుకున్నాను. కుంచుడు రేగుపళ్ళకి ఖచ్చితంగా కేజీ బెల్లం అయితే పట్టేస్తుంది. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం. ప్రతి రేగుపండుని కూడా ఇలా చూడాలి, అది మంచిగా ఉందా లేదా అనేసి. ఇలా అన్ని రేగుపండుని చూసేసిన తర్వాత బెల్లం కూడా నేను బాగా మెత్తగా అవ్వేలాగా రోటిలో వేసి దంచాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కల్ని కచ్చాపచ్చా దంచుకుంటే బెటర్. ఎందుకంటే అప్పుడు వడియాలు తింటున్నప్పుడు మనకి ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. అందుకనేసి దంచుతున్నాను. ఇలా మొత్తం అంతా దంచేసుకున్న తర్వాత దాంట్లోని మనకి జీలకర్ర, ఉప్పు కూడా ఎంత అవసరమవుతుందో అంత ఉప్పు వడియాలకి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్కి తక్కువ వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను జీలకర్ర అయితే ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే రేగు వడియాల్లో జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్పు కూడా ఉప్పు వేసుకోవాలి. మనం సాల్ట్ అయితే పచ్చట్లో వేసుకోవచ్చు, కానీ ఉప్పు అయితే ముందుగుంట మనం దంచే దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. మొత్తం పేస్ట్ అయిన తర్వాత రేగు వడియాలు పచ్చట్లోకి వేసేసాను. తర్వాత ఏంటి అంటే స్పైసీగా ఉండడం కోసం కారం కొంచెం, దీనివల్ల మనం ఫుడ్ కలర్స్ కూడా ఏమీ కలపక్కర్లేదు. పచ్చికారం ప్యాకెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుంది.